ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మే నెలలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ నెలలో ఏదైనా సరే వారికి ముఖ్యమైన పనులున్నా, తర్వాత పెద్ద పెద్ద లక్ష్యాలున్నా, అవి ఏవైనప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు కూడా మే రెండో వారంలో అంటే ఇంచుమించుగా 16వ తారీఖు లోపు అలాంటి వాటన్నిటికీ కూడా కొద్దిగా గట్టిగా ప్రయత్నించడం అనేది అవసరం. ఈ లోపుగా ఏదైనప్పటికీ కూడా ఎక్కువ విజయావకాశాలు పొందే పరిస్థితి కూడా ఉంటుంది. అయితే ఎంత ధనం వచ్చినప్పటికీ కూడా ఎందుకంటే ప్రస్తుతం అయితే గనక ఇటు లాభాధిపతి వ్యయ స్థానంలోనే ఉండటం అనేది, తర్వాత భాగ్యాధిపతి మరి వ్యయ స్థానంలో ఉండటం అనేది, తర్వాత అసలు భాగ్యస్థానంలో శని కూర్చోవటం అనేది, వీటన్నిటి వల్ల అదృష్టం పడుతున్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఏదో రకంగా అది ఎక్కడో అక్కడ మెలిక పడుతూ ఉంటుంది. అదే రకమైన పరిస్థితి మే నెలలో కూడా ఎక్కువగా దోబూచులాడుతుంది కర్కాటక రాశి వారితో. అయితే అయినప్పటికీ కూడా ఆర్థికంగా స్థితిగతుల్లో పెద్దగా చెప్పుకోదగిన ఇబ్బందయితే కలగదు. అలాగే ప్రస్తుతం ఉద్యోగాధిపతి, తర్వాత బుద్ధి జ్ఞానాధిపతి కుజుడు మరి స్వక్షేత్రంలో ఉండటం చేత లాభస్థానంలో రవి సంచారం వల్ల ముఖ్యమైనవి ఏదైనా సరే మనం మొదట్లో చెప్పుకున్నట్టు సాధ్యమైనంత వరకు కూడా మొదటి 2 వారాల్లోనే వాటికి శ్రీకారం చుట్టినట్టయితే మరింత విజయం లభించడానికి కూడా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈ నెలంతా కూడా మూడో వారం వరకు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉండటం అనేదైతే కనిపిస్తోంది. విదేశాలకి వెళ్ళాలి అనుకున్న వారికైతే కనుక వారి ప్రయత్నాల్లో ఎక్కడొక్కడ భంగపాటు అనేదైతే ఉంటుంది. అలాగే ఎగుమతి, దిగుమతులకి సంబంధించిన ఎవరైనా సరే ఏదైనా సరే ఏ తరహా వ్యాపారమైనప్పటికీ కూడా అందులో కూడా ఏదో రకమైన ఇబ్బందులు ఎదుర్కొనడానికి లేదా అలాగే మనం ఏదైనా సరే వాహనాలతో ఒకవేళ వ్యాపారాలు చేస్తున్నట్టయితే గనక అంటే లారీలు తిప్పటం కానీ, కార్లు తిప్పటం కానీ ఇలా ఏవైతే వాహనాలతో ముడిపడి మనం వ్యాపారాలు చేస్తున్నట్టయితే గనక ఖచ్చితంగా కర్కాటక రాశి వారు మే నెలలో జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. వాటి పరంగా ఏవైనా సరే చిక్కులు కానీ, నష్టాలు కానీ వచ్చే పరిస్థితులు కూడా మరి మే నెలలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకా మే నెలలో కొత్తగా ఏదైనా సరే వివాహం కావాల్సిన పిల్లలు ఎవరైనా ఉంటే మరి వారి పరిస్థితి ఏంటయ్యా అని కనుక ప్రశ్నించుకున్నట్టయితే గనక ఈ మే నెలలో మరీ ఎక్కువగా సానుకూలత అనేది అయితే గనక కనిపించటం లేదు. ఏవైనా సరే సంబంధాలు మరి దగ్గర దాకా వచ్చి ఎంతో కొంత వాయిదా పడే పరిస్థితి అయితే గనక ఎక్కువగా కనిపిస్తోంది. జూన్ తర్వాత నుంచే నెమ్మది నెమ్మదిగా కర్కాటక రాశి వారికి వివాహ విషయాల్లో సానుకూలత రావడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక మే నెలలో వచ్చేప్పటికి భార్యాభర్తల మధ్య అనురాగం ఏ రకంగా ఉంటుంది అని కనుక చూసుకున్నట్టయితే కనుక వారిరువురి మధ్య పెద్దగా ప్రతిబంధకాలు అయితే ఉండవు. ఏదైనా సరే కోపతాపాలు ఉన్నవి అప్పటికప్పుడే మళ్ళీ కరిగిపోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇద్దరికీ కూడా అంటే ఇటు జీవిత భాగస్వాములు ఇద్దరికీ అంటే ఎవరైనా సరే అటు ఆడైనా మగైనా ఇద్దరికీ కూడా ఖర్చులైతే గనక బాగా ఎక్కువగా కనిపించడం అనేదైతే జరుగుతుంది. ఎంత జాగ్రత్తగా పొదుపుగా ఉందాం అనుకున్నప్పటికీ కూడా కొత్త ఖర్చు మీద పడి వీళ్ళని కొంత బాధ పెట్టడం అనేదైతే కనుక ఉంటుంది. ఇక విదేశాలకి వెళ్ళే అంటే ఇప్పటికే విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఎంతో కొంత ఇబ్బంది పడటం అనేదైతే ఉంటుంది. ఒకవేళ మరి కొత్తగా ఏదైనా సరే విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారికైతే గనక 19వ తారీఖు తర్వాత నుంచి వాటికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకున్నట్టయితే గనక ఖచ్చితంగా కొంత ముందుకెళ్ళే మార్గం అయితే గనక ఉంటుంది. ఇక ఇప్పటికే ఎవరైనా సరే మరి సంతానం ఎవరైనా వారి యొక్క సంతానం కర్కాటక రాశి వారి యొక్క సంతానం మరి ఉద్యోగాల కోసం కానీ లేదా వారి చదువుతున్న విద్యల్లో ఇంకా ముందుకెళ్ళడానికి కానీ కొత్త విద్యలు ఏవైనా సరే అభ్యసించడానికి కానీ ఇలాంటి విషయాలకి ఏ రకంగా ఉంటుందని గనక చూసుకున్నట్టయితే గనక మే నెలలో ఆయా విషయాల్లో కూడా కొంత ఇబ్బంది పడడానికి అయితే గనక అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మంచి మంచి ర్యాంకులు ఏవైతే ఉంటాయో మరి అవి చాలా తక్కువ మార్కులతో అటువంటివి పోగొట్టుకోవడానికి కూడా అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కనుక కర్కాటక రాశి వారు ఏదైనప్పటికీ కూడా విద్యార్థులు మరింత జాగ్రత్తతో చదవటం అనేది అవసరం. తర్వాత
అప్పుడప్పుడు ఏదైనా సరే సుబ్రహ్మణ్య స్వామికి చేసుకున్నట్టయితే గనక విద్యార్థులకు మరింత మంచి జరగడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక కర్కాటక రాశి వారు ఈ నెలలో సోమవారం, మంగళవారం, గురువారం ఎక్కువగా ఏదైనా సరే కొత్త పని చేయాలనుకుంటే గనక శ్రేయస్కరం. ఇక 6వ తారీఖు, 9వ తారీఖు, 12వ తారీఖు, 16వ తారీఖు, 18వ తారీఖు, 21వ తారీఖు, 31వ తారీఖు వీరికి ఈ నెలలో కలిసొచ్చే రోజులుగా చెప్పచ్చు. ఇక ఈ నెలంతా కూడా వీరు ఎక్కువగా నరసింహస్వామిని పూజించినట్టయితే గనక మరింత మంచి ఫలితాలు పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏదైనా సరే ఉంగరం లాంటిది ధరించాలి అనుకుంటే గనక కెంపు ధరించినట్టయితే గనక మంచి జరగడానికి కూడా అవకాశం ఉంటుంది.